నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అర్ధరాత్రి బస్ కండక్టర్ను అడ్డగించి దోపిడీ, 4 మైనర్లతో సహా 8 మంది ముఠా అరెస్ట్. విధి నిర్వహణ ముగించుకొని ఒంటరిగా ఇంటికి వెడుతున్న ఆర్టీసీ కండక్టర్ను అడ్డగించి, బెదిరించి దోపిడీకి పాల్పడిన 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో 4 మైనర్లు ఉండటం గమనార్హం. ఈ ఘటన బిక్కవోలు మండలం బలభద్రపురం ఫ్లైఓవర్పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకవరం బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కరుపోతు వరప్రసాద్ అంటే 51 అనే వ్యక్తి జూలై 17, 18 అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో తన డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్పై రాజానగరం మీదుగా తన స్వగ్రామమైన ఉలపల్లికి బయలుదేరారు. బలభద్రపురం ఫ్లైఓవర్ పైకి రాగానే 3 మోటార్ సైకిళ్లపై వచ్చిన 8 మంది దుండగులు అతడిని అడ్డగించి వరప్రసాద్ను భయభ్రాంతులకు గురిచేసి అతని వద్ద ఉన్న రియల్మీ సెల్ ఫోన్ మరియు 1550 రూపాయల నగదును బలవంతంగా లాక్కుని అక్కడ్నించి పారిపోయారు. బాధితుడు వెంటనే 111కు ఫోన్ చేసి సమాచారమందించడంతో బిక్కవోలు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థానానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 121/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బి. విద్య పర్యవేక్షణలో అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విఎల్విఎస్ సుమంత్ ఆధ్వర్యంలో బిక్కవోలు ఎస్ఐ వి. రవిచంద్రకుమార్ మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి 4 ప్రధాన నిందితులతో పాటు నేరానికి పాల్పడిన 4 బాలనేరస్తులను అంటే సీసీఎల్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోపిడీకి ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, బాధితుడి రియల్మీ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుల వివరాలు: బదిరెడ్డి శ్రీ సాయి అలియాస్ సందీప్ 23 ఏళ్లు, ఉలపల్లి గ్రామం, బిక్కవూలు మండలం. కండవల్లి సాయి 19 ఏళ్లు, ఉలపల్లి గ్రామం, బిక్కవూలు మండలం. మేడిశెట్టి కుమార్ 19 ఏళ్లు, వి. సావరం గ్రామం, రాయవరం మండలం. కురుపూడి అభిలాష్ 20 ఏళ్లు, వి. సావరం, రాయవరం మండలం. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. రాత్రి 12:30 గంటలకు బిక్కవోలు పరిధిలోని బలభద్రపురం దగ్గర ఒక రాబరీ జరిగిందండి. అందులో కంప్లైనెంట్ బస్ డ్రైవరు అతను గోకవరం బస్ డిపోలో బస్ పార్క్ చేసేసి తన సొంత ఊరైన ఊలపల్లికి వెళుతూ ఉంటే బైక్ మీద ఒక 3 బైక్స్ మీద 8 మంది కుర్రాళ్ళు అతన్ని అడ్డగించి అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను మరియు 1500 రూపాయల డబ్బుల్ని లాక్కొని వెళ్ళడం జరిగిందండి. అతను ఇమీడియట్గా పోలీస్ వారికి హైలైట్ డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా మేము ఇమీడియట్ యాక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని పట్టుకొని ఈరోజు వారిని రిమాండ్కి పంపించడం జరుగుతోందండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎలాంటి ప్రజలకు ఏ రోజైనా సరే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే వాటిని మేము వెంటనే తుంచివేయడం జరుగుతుంది. 24 అవర్స్లోనే ముద్దాయిల్ని పట్టుకున్నందుకు బిక్కవోలు పోలీస్ వారిని మరియు సిఐ అనపర్తి గారిని అభినందిస్తాను.